నమస్తే రా మామ అందరికీ. మీరు అడుగుతున్నారు కదా ఎవ్రీడే మనకి చాలా మంది కామెంట్లు వేస్తున్నారు లైక్ ట్రక్కుల గురించి వీడియోస్ కావాలి, లైక్ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఉండాలని. సో మన తెలుగు ఆయన అనమాట, చాలా డేస్ నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాడు ఆయన ట్రక్ డ్రైవర్గా ఇక్కడ యూరోప్లోనే. సో ఈయనకి అడిగి మన డీటెయిల్ కనుక్కుందాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎందుకు చూడండి మామ, మీకు క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఎలాగ ఏంటి అనేది. సో హాయ్ బ్రో. హాయ్. సో మన అన్న అనమాట. చెప్పండి. నేను మాది ఆంధ్రప్రదేశ్. ఓకేనా? మాది ఆంధ్రప్రదేశ్. నేను ట్రక్ డ్రైవర్ని. ఓకే. ఇక్కడ హంగేరీలో యూరోప్ మొత్తం తిరుగుతాను, ఆల్ కంట్రీస్. ఓకే అన్న. సో నీ ప్రాసెస్ మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐ మీన్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాగా ఏంటి అనేది. నా ప్రాసెస్ ఓన్లీ వచ్చేసి ఇండియా వరకు చెప్పు ఫస్ట్, తర్వాత మిగతా చెప్తూ. ఇండియాలో ప్రాసెస్ వచ్చేసి మనకి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అంటే లారీ అది తోలటానికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అవునులే. ఇంకొకటి నేను వచ్చింది త్రూ కన్సల్టెన్సీ ద్వారా. ఓకే. కన్సల్టెన్సీ ద్వారా నేను వచ్చాను. ఆల్మోస్ట్ కన్సల్టెన్సీకి 5 లక్షలు మనం పే చేసాము. ఐఎన్ఆర్లో 5 లక్షల రూపీస్ పే చేసాము. ప్లస్ వీసాకి నేనే పే చేసుకున్నాను. ఒక కన్సల్టెన్సీ ద్వారా వచ్చాను ఇక్కడ. ఇక్కడికి వచ్చినాక ఇంకా మనకేం ఖర్చు ఉండదు. మన ఫుడ్ ఖర్చు వాటికి మనం పెట్టుకోవాలి. రూమ్ అకామిడేషన్ ఇస్తారు. వాళ్ళు చూస్తారా? కన్సల్టెన్సీ వాళ్ళు చూసుకుంటారు? కన్సల్టెన్సీ వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఓకే బ్రో. అండ్ మీకు ఇటుకు వచ్చినాక వస్తారే జాబ్ ఇస్తారా, ఎలాగ ఏంటి ఆ ప్రాసెస్ నెక్స్ట్? ఇక్కడికి మనకి వీసా రావాలంటే వర్క్ పర్మిట్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ పర్మిట్ ఒక కంపెనీ మన వాళ్ళని, ఇదిగో ఈ అబ్బాయి పలానా ఎక్స్ పర్సన్ని వీళ్ళని మేము హైర్ చేసుకుంటున్నాం ఇండియా నుంచి, మాకు లేబర్ వర్కర్ కావాలి, డ్రైవర్ కావాలి అని హైర్ చేసుకొని వర్క్ పర్మిట్ మనకు పంపిస్తారు ఆ కన్సల్టెన్సీ త్రూ ద్వారా. మనకి ఇండియాలో వచ్చేసి ఇంటర్వ్యూ జరుగుతాయి. ఇంగ్లీష్ టెస్ట్ ఒకటి. వాళ్ళు డైరెక్ట్ ఎవరైతే క్లయింట్ ఉంటారో వాళ్ళు వచ్చేసి మనకి ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసి మన డ్రైవింగ్ స్కిల్ చూసి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసినాక మనకు వర్క్ పర్మిట్ ఇస్తారు. ఆ వర్క్ పర్మిట్ మీద మనం సైన్ చేసి ఆ వర్క్ పర్మిట్తో కొన్ని వీసా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి విఎఫ్ఎస్, మాకు వచ్చేసి ముంబైలో జరిగింది విఎఫ్ఎస్. అది మన పాస్పోర్ట్ కూడా అక్కడే ఇస్తే 2 monthsలో మనకి విఎఫ్ఎస్ వచ్చింది వీసా. గ్రేట్. అండ్ మీరు మనీ పే చేసినారు కదా 5 lakhs ఏమో కన్సల్టెన్సీ వాళ్ళకి. సో ఫ్లైట్ టికెట్స్ లైక్ వీసా ప్రాసెస్ మొత్తం వాళ్ళే చూస్తారు కదా, మీకు సంబంధం ఏమి ఉండదు? మొత్తం వాళ్ళే చూస్తారు, ఫ్లైట్ టికెట్, వీసా ప్రాసెస్. కానీ వీసాకి వెళ్ళినాక త్రూ మనము అక్కడ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు కట్టడానికి లేదు. కన్సల్టెన్సీ మన కార్డు ఉంటుంది కదా, కార్డు పేమెంటే చెయ్యాలా. ఓకే. అట్లా. అండ్ మీరుకి వచ్చినాక వెంటనే మీరు జాబ్లోకి జాయిన్ అయ్యారా, లేకపోతే టైం పడిందా ఏమైనా? లేదు, ఇక్కడికి వచ్చినాక కొన్ని రూల్స్ చేంజ్ అయినాయి, దానికి మాకు లేట్ అయింది. వచ్చినాక మామూలుగా అయితే ఒక 4 monthsలో జాబ్లో జాయిన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినాక 2 కేటగిరీస్ ఉంటాయి లైసెన్స్ ఇక్కడ. ఓకే. మన ఇండియాలో లైసెన్స్ బిఫోర్ 2009 ఒకటి ఉంటుంది, ఆఫ్టర్ 2009 ఒకటి ఉంటుంది. బిఫోర్ 2009 వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ ఉండదు, జీకే ఎగ్జామ్. ఇక్కడికి వచ్చినాక ఏంటంటే మన ఇండియాలో లాగా మనము ఉంటుంది కదా, ఎవరైనా ఏజెంట్లకు ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి పాస్ చేసి లైసెన్స్ ఇవ్వటం. ఇక్కడ అట్లా ఉండదు. మనం కష్టపడాలా, మనం చదువుకోవాలా, ఎగ్జామ్ రాయాలి. 30 marksకి ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్. మనకి లైసెన్స్ రావాలని ఏమైనా ఎగ్జామ్ ఇక్కడ ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి. అది పాస్ అవ్వాలి. పాస్ అయినాక అది జీకేఐ కార్డ్ అంటారు, అదే కోడ్ 95 ఎగ్జామ్ అంటారు. ఇక్కడ మెయిన్ అంటే రూల్స్ తెలుసుకున్నాడు వీడికి అన్ని రూల్స్ తెలుసు, డ్రైవింగ్ చేయొచ్చు అని ఒక కార్డు వచ్చింది. తర్వాత వచ్చేసి మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి మెయిన్ వచ్చేసి టాకో కార్డ్ అని ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి టాకో కార్డ్ అంటే? టాకో కార్డ్ అంటారు. అదే మెయిన్. మనము ఇక్కడ యూరోపియన్ రూల్స్ ఎట్లా ఉంటాయి అంటే 4.5 hours డ్రైవ్ చేయాలి, 45 minutes రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ 4.5 hours డ్రైవ్ చేయాలి. అంత వాటికి అయిపోయింది ఆ రోజుతో. మళ్ళీ 9 hours రెస్ట్ తర్వాతే మళ్ళీ మనం డ్రైవ్ చేయాలి.
వీటికంటే ఏమైనా లైక్ సెన్సార్ అని ఉంటాయో మన ట్రక్ లో మన ట్రక్ లో ఒక మిషన్ ఉంటది, టాకో మిషన్ అని. ఆ మిషన్ మనం కార్డు దాంట్లో వెయ్యాలి. బై మనం ఒకవేళ తప్పుగా చేసినా మనకి ఏమన్నా ఫైన్ పడుద్దా? కంపల్సరీ చాలా ఫైన్ పడుద్ది. ఎట్లా ఉంటది అంటే ఫైన్ కూడా పోలీస్ ఆపారంటే ఆల్మోస్ట్ యూరోస్ లో చూసుకుంటే ఒక 1000 యూరోస్, లక్ష మన డబ్బుల్లో 1500 వేయచ్చు, 500 యూరోస్ వేయచ్చు. అట్లా యూరోస్ లోనే ఫైన్ వేస్తారు ఏ పోలీస్ అయినా. ఇక్కడ ఎట్లా ఉంటదంటే మనలాగా హారన్ కొట్టి ఎట్లా పడితే అట్లా డ్రైవ్ చేయడానికి లేదు. చాలా పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేయాలి. రూల్స్ కంపల్సరీ పాటించాలి. ఇక్కడ 50 లిమిట్ స్పీడ్ అంటే 50 వెళ్ళాలి, 49, 48 వెళ్ళాలి. అట్లా కాదు 50, 55 వెళ్ళామంటే కంపల్సరీ ఫైన్ వచ్చింది. కెమెరాలు ఎక్కడ ఉంటాయో తెలియదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే 27 కంట్రీస్ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ యూరోప్ లో. మీకు ఇప్పుడు ఈ ఒక కంట్రీలో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినాక మీరు ఏ కంట్రీకి వెళ్ళొచ్చు కదా? ఏ కంట్రీలో అయినా డ్రైవ్ చేయొచ్చు. 28 కంట్రీస్ ప్లస్ ఇంకొకటి ఉంటది AETR అని. ఆ AETR తో మనం రష్యా, ఉక్రెయిన్, లండన్, UK కూడా వెళ్ళొచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ ది లోడ్. అట్లా. ఓకే అన్న. బట్ శాలరీ ఎలా ఉంటాయి? బాగానే ఉంటాయా? శాలరీ బాగుంటది. ఆల్మోస్ట్ 2000 నుంచి 2500. ఆల్మోస్ట్ మన డబ్బుల్లో 2 లక్షల దగ్గర 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు. అది వీటిలో మరి ఏమన్నా మీకు అకామిడేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందా? ఈ అకామిడేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తే కంపెనీ ప్రొవైడ్ చేసింది, మనం అకామిడేషన్ లో ఉండలేము. ఎందుకంటే వీకెండ్ లో ఎక్కడ ఉంటామో తెలియదు, ఏ కంట్రీలో ఉంటామో తెలియదు. మనం ఎట్లా అంటే ఈ మార్నింగ్ హంగేరీలో ఉన్నామంటే రేపు ఈవినింగ్, ఈ రోజు ఈవినింగ్ కి జర్మనీలో ఉంటామో, నెదర్లాండ్స్ లో ఉంటామో, ఫ్రాన్స్ లో ఉంటామో తెలియదు. ఎట్లా అంటే మన ఆంధ్రాలో మన ఇండియాలో లారీ డ్రైవర్లు సపోజ్ ఈ రోజు చెన్నైలో ఉంటే రేపు పొద్దునే మళ్ళీ ఆంధ్రాలో ఉంటారు, మళ్ళీ రేపు పొద్దున తెలంగాణకి వెళ్తారు. సేమ్ ఇలాగా మనం ఆడ కంట్రీ మామూలుగా మన స్టేట్ వైడ్ పోతాం, ఇక్కడ వీళ్ళు లైక్ కంట్రీ లాగా తిరుగుతారు అనమాట ఎవరి టైం. అంటే అన్న ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఇలా జాబ్స్ అప్లై చేయాలంటే ఇప్పట్లో ఏమైనా పాసిబుల్ అయి ఉండే ఎవరికైనా పిల్లగాళ్ళ కొత్తగా? ఉంటాయి, కొన్ని కన్సల్టెన్సీలు ఉన్నాయి అన్నారు. కానీ నా సజెషన్ ఏంటంటే కన్సల్టెన్సీలకి ఫస్ట్ మనీ పే చేసి మీరు రావద్దు. మెయిన్ అది నేను ఎన్నో మాట చెప్పిన. ఇప్పుడు ఏంటంటే నౌ ఉన్న సిచ్యువేషన్, యూరోప్కి కొన్ని కంట్రీలు వీసాస్ బ్లాక్ చేసినాయి. ఎవరిని థర్డ్ పార్టీ కంట్రీస్ అంటారు, మన వాళ్ళని థర్డ్ పార్టీ కంట్రీస్ అంటారు. మన వాళ్ళని ఒక్కళ్ళే కదా, ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళని థర్డ్ పార్టీస్ అంటారు. వాళ్ళకి ఏంటంటే వీసా ప్రొవైడ్ చేయట్లేదు, ప్రజెంట్ వర్క్ పర్మిట్లు ప్రొవైడ్ చేయట్లేదు. సో అందుకని చూసుకోండి, మీరు ఎవరు చెప్తే ఐ థింక్ నాకు తెలిసి ఇప్పుడు ఏదో లాట్వియా లిథువేనియా జరుగుతుంది అన్నారు. నాకు కొన్ని కంట్రీస్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు. మీరు చూసుకొని కన్సల్టెన్సీ, ఓకే ఈ కన్సల్టెన్సీ ఇంతకు ముందర ఎవరినన్నా పంపించారా, ఉందా లేదా అనేది చూసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంతే. కానీ ఎక్కడైనా ఇక్కడ డబ్బులు వస్తాయి అనే కానీ ఎక్కడైనా కష్టం అంతే. ఒకటే ఎక్కడైనా అది. ఇక్కడ ఏంటంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ వెహికల్ ఆపటానికి లేదు, రోడ్డు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్. ఇంకోటి మీరు సేమ్ మన ఇండియా లాగానే ట్రక్ లో ఫుడ్ చేసుకోవచ్చు, లైక్ ట్రక్ లోనే ఫుడ్ చేసుకోవచ్చు. ట్రక్ లోనే ఫుడ్ బాగుంటది. అంటే ట్రక్ లో ఫెసిలిటీస్ ఎట్లా ఉంటది అంటే మనకి ఫ్రిడ్జ్ ఉంటది, ఏసీ ఉంటది, స్టాండింగ్ అప్పుడు ఏసీ ఉంటది, కూలర్, హీటర్ అన్నీ ఉంటాయి. మన ట్రక్ లో ఎట్లా ఉంటది అంటే లైక్ ఒక చిన్న ఇల్లు లాగా, పర్లేదు బాగుంటది. ఓకే బ్రో, నెక్స్ట్ ఒక టైం ఉన్నప్పుడు ఫ్రీగా మీ ట్రక్ దగ్గరకు వచ్చి ఒకసారి మొత్తం క్లియర్ గా చూపిద్దాం ఎలా ఉంటుంది. రండి తమ్ముడు, అది వస్తాను చూపిస్తాను. ఎందుకంటే చాలా మంది అడుగుతాను డైలీ మంచిగా ట్రక్ గురించి బ్రో ఎలా ఉంటుంది, ఏంటి శాలరీ అని. సో మనం ఇంకా చూపించాలి అని చెప్పేసి మీరు వచ్చారని చెప్పి మంచిగా చేసిన వీడియో. ఓకే అన్న, నా సజెషన్ ఏంటంటే వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ చూసుకొని కన్సల్టెన్సీలు మనీ పే చేసి అక్కడ ఏమంటే ఇప్పుడు జాబ్లు ఇప్పిస్తాము, ఫారిన్ లో ఆ జాబ్ ఉంది ఈ జాబ్ ఉందని కొన్ని కన్సల్టెన్సీలు డబ్బులు తీసుకొని ఇవ్వట్లేదు. అది యూరోప్ ఓకే, కొన్ని కన్సల్టెన్సీలు ఉన్నాయి, అది మీరు చూసుకొని
పేమెంట్ అయినాక పేమెంట్ ముందే వీసా వచ్చినాక తర్వాత పే చేస్తామని కన్సల్టెంట్ నమ్మచ్చు అంతేనా? అట్లా కాదు తమ్ముడు. ఇప్పుడు కొన్ని కన్సల్టెంట్ ఇప్పుడు నేనున్నాను ఒక కన్సల్టెన్సీ బెంగళూరులో, ఒక కన్సల్టెన్సీ. ఆ కన్సల్టెన్సీ వెళ్ళాము. నేను ఫస్ట్ ట్రస్ట్ చేయలేదు. కానీ అక్కడ ఏంటంటే ఒక 200, 300, 400 పీపుల్ వాళ్ళని ట్రస్ట్ చేశారు. ఓకే, నేను చాలామందిని అడిగితే ఆ కన్సల్టెన్సీ ఓకే ఈ కన్సల్టెన్సీ మంచిది నెంబర్ 1 అని చెప్తే అప్పుడు ఫస్ట్ మేము ఇంటర్వ్యూకి కొంత అమౌంట్ పే చేయాలి, సమ్ ఎక్స్ అమౌంట్. ఇంటర్వ్యూ అయిపోయినాక వర్క్ పర్మిట్ వచ్చినాక కొంత అమౌంట్, మళ్ళీ మనం వీసా వర్క్ పర్మిట్ వీసాకి వెళ్ళేటప్పుడు ఒక అమౌంట్ ఉంటుంది. వీసా అయిపోయి ఎప్పుడైతే మనకు పాస్పోర్టు వచ్చిద్దో వాళ్ళకే వచ్చింది. వాళ్ళకు వచ్చినాక ఆ పాస్పోర్టు వీసా స్టాంప్ అయ్యి మనకు పాస్పోర్ట్ చేతికి వచ్చింది. అప్పుడు ఫుల్ అమౌంట్ మనం క్లియర్ చేసేయాలి. చేసినాక మనం వెళ్ళాలనుకుంటే వాళ్ళు డేట్ పెడతారు. ఆ డేట్లో వెళ్ళాలా, నేను ఈ డేట్లో వెళ్ళగలను అంటే వెళ్ళటమే. లేదు నాకు కొంత టైం కావాలి, 1 month టైం కావాలంటే ఆ 1 month ఆగి ఇంటికాడ అన్నీ చూసుకొని ఇట్లా మనం ఫైనల్గా ఇక్కడికి వచ్చినాక మనం యూరోస్ క్యారీ చేసుకుంటే ఇక్కడికి వచ్చినాక మనం ఫుడ్ అకామిడేషన్ వాళ్ళు ఇస్తారు, ఫుడ్ మనం కామన్ ఎక్కడైనా ప్రపంచంలో కామన్ చేసుకోవాలి. సో ఇంకా ఇలాగరా మామ, నెక్స్ట్ మనం ట్రక్ దగ్గరికి వెళ్ళి అన్నతో పాటు వెళ్ళి ఫ్రీ టైంలో ఎప్పుడైనా అన్నకు ఫ్రీ ఉన్నప్పుడు ట్రక్ ఎలా ఉంటుంది, అందులో ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి, ఇంటీరియర్ ఎలా ఉంటుంది, అవుటీరియర్ ఎక్స్టీరియర్ ఎలా ఉంటుంది, ఎంత కెపాసిటీ వరకు లోడ్ ఉంటుంది అనమాట వీళ్ళకి వర్క్ అని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో థ్యాంక్స్ అన్న, మంచి వీడియో ఇచ్చినారు. ఐ థింక్ వాళ్ళందరికీ మంచిగా ఒక నాలెడ్జ్ వస్తుంది ఈ వీడియో వల్ల, మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నా. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం అంతా. బాయ్ రా అందరికీ.